హరే కృష్ణ. అర్జునుడు మొదట కురుక్షేత్ర యుద్ధం చేయడానికి ఇష్టపడకపోవటానికి 5 ప్రధాన కారణాలు కృష్ణ భగవానునితో వివరిస్తారు. ఇది మనకి భగవద్గీత 1వ అధ్యాయం మరియు 2వ అధ్యాయంలో వివరిస్తుంది. ఈ కారణాల వలన అర్జునుని అంతర్గత సంఘర్షణను, నైతిక సందిగ్ధతను మనకి తెలుస్తాయి. భగవద్గీతలోని శ్లోకాలతో పాటు అర్జునుడు యుద్ధం చేయకూడదు అనుకోవడానికి 5 కారణాలు అర్జునుని కరుణ, దయాహృదయం. భగవద్గీత 1వ అధ్యాయం 27వ శ్లోకంలో ఈ కారణం మనకు తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 27వ శ్లోకం. తాన్ సమీక్షాస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నీదమబ్రవీత్. భావం: నానా విధములైన బంధువులను, మిత్రులను చూసిన తరువాత కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్ధ హృదయం కలవాడై ఇట్లు పలికెను. ఇక్కడ చూస్తే యుద్ధభూమికి 2 వైపులా ఉన్న తన బంధువులు, గురువులు, స్నేహితుల పట్ల అర్జునుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. తన బంధువులను చంపాలన్న ఆలోచనతో దాని ఫలితంగా వారి కుటుంబాలకు కలిగే దుఃఖం, బాధలు అర్జునునికి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. తన హృదయం దయతో నిండిపోయింది. ఇంకా దాని వలన తనకి ఇష్టమైన ధనస్సు కూడా, గాంధీవమే తన చేతి నుండి జారిపోతూ ఉన్నది. యుద్ధం వద్దను అనుకోవడానికి 2వ కారణం భౌతికమైన సుఖం, సంతోషం కోల్పోవడం. 1వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు ఈ విషయాన్ని మనం చూడవచ్చు. యుద్ధంలో గెలిచిన విజయం, రాజ్యం, సుఖ సంతోషాలు ఉండవని అర్జునుని నమ్మకం. తన సొంత బంధువులని చంపడం సంతోషం లేని జీవితానికి దారితీస్తుందని, తన విజయాన్ని పంచుకునే వ్యక్తులు ఇకపై జీవించి ఉండరని అతను భావిస్తాడు. ఈ విషయం మనకి 1వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు తెలుస్తుంది. 1వ అధ్యాయం 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. భావం: కేశి అను రాక్షసుణ్ణి సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రమూ నిలబడలేకపోవచున్నాను. నన్ను నేను మరిచిపోతున్నాను. నా మనస్సు చలించుచున్నది. కేవలం విపరీతములనే నేను చూస్తున్నాను అని ఇక్కడ అర్జునుడు చెబుతున్నారు. 1వ అధ్యాయం 31వ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెబుతున్నారు. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధంలో నా వారిని చంపుట ద్వారా ఏ విధమైన మేలు కలుగుతుందో నేను చూడలేక ఉన్నాను. ఆ తరువాత దాని వలన వచ్చే రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరుకోలేకుండా ఉన్నాను. 1వ అధ్యాయం 32వ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెబుతున్నారు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. ఏతాన్నా హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజస్య హేతో కిం ను మహీ కృతే నిహత్య ధార్తా రాష్ట్రాన్నః కా ప్రీతిః స్యా జనార్దన. భావం: ఓ గోవిందా, మేము ఎవరి కోసమైతే రాజ్యమును, సుఖమును, చివరికి జీవితమును కోరుకుంటున్నామో
వారే ఇప్పుడు ఈ యుద్ధంలో నిలబడినప్పుడు వారి వలన మనకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, నా గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరునప్పటికీ నేనెందుకు వారిని చంపాలి అని అర్జునుడు అడుగుతున్నారు. ఓ సకల జీవ పోషకుడా, ఈ భూమి మాట అటు ఉంచి ముల్లోకాలను పొందినా కూడా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేము ఎటువంటి ఆనందాన్ని పొందగలం అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక మరొక కారణం, మూడవ కారణం, పాప ప్రతిచర్యల భయం, అంటే పాపభీతి. 1వ అధ్యాయం 43వ శ్లోకం మరియు 44వ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా చెబుతున్నారు. తన బంధువులను, పూజనీయులైన పెద్దలను చంపడం వల్ల కలిగే పాప ప్రతిచర్యల గురించి అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు. అలాంటి హింసకు పాల్పడడం వల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి, ఆధ్యాత్మిక పతనం జరుగుతుందని భయపడ్డాడు. ఈ విషయం మనకి 1వ అధ్యాయం 43వ శ్లోకం, 44వ శ్లోకాలలో తెలుస్తుంది. 1వ అధ్యాయం 43వ శ్లోకం. ఉస్సన్నాకులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలను నశింపజేయువారు శాశ్వతంగా నరకలోకాలకు వెళ్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విని ఉన్నాను. అలాగే 44వ శ్లోకంలో అర్జునుడు ఇలా చెబుతున్నారు. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో, ఎంత విచిత్రం! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుచున్నాము. రాజ్య సుఖము అనుభవింపవలెనని ఆశతో మేము సొంత జనాలను చంపాలని అనుకుంటున్నాము అని అర్జునుడు చెబుతున్నారు. ఇక 4వ కారణం, కుటుంబ సంప్రదాయాల విధ్వంసం లేదా వంశనాశనం. యుద్ధం వల్ల కుటుంబాలు, వారి సాంప్రదాయాలు నాశనమవుతాయని అర్జునుడు ఆందోళన చెందుతున్నాడు. ఇంతమంది యోధుల మరణం సామాజిక, కుటుంబ నిర్మాణాలకు విఘాతం కలిగిస్తుందని, నైతిక పతనానికి దారితీస్తుందని, ధర్మం పతనానికి దారితీస్తుందని అర్జునుడు అనుకుంటున్నారు. ఈ విషయం మనకి 1వ అధ్యాయం 37 నుంచి 43వ శ్లోకాల వరకు తెలుస్తుంది. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దన. ఓ జనార్దన, లోపం ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో కానీ, బంధువులతో కలహించడంలో కానీ దోషమును చూడలేకపోయినప్పటికీ, వంశనాశనంలో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యం చేయాలి అని అర్జునుడు అడుగుతున్నారు. 5వ కారణం, నిర్ణయం తీసుకోకపోవడం. అర్జునుడు అయోమయంతో సంకల్పం కోల్పోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఒక యోధుడిగాను తన కర్తవ్యానికి, తన కుటుంబ సభ్యుల పట్ల తనకున్న అభిమానానికి మధ్య నలిగిపోయి ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయించుకోలేకపోతున్నాడు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. అర్జునుడు అక్కడ ఉన్నవారిని జయించడం లేదా వారు జయించడం అనే వాటిలో ఏది సరైనదో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించి మేమిక జీవించి ఉండడం
వ్యర్థం అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు అని అర్జునుడు చెబుతున్నారు. లోపమనే దోషం కారణంగా నేనిప్పుడు నా ధర్మం విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేను నీకు ఇప్పుడు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము చెయ్యవలసింది అని అర్జునుడు తనకు సరి అయిన దారి చూపించవలసిందిగా ఒక శిష్యుడిగా జగద్గురువైన కృష్ణుణ్ణి అడుగుతున్నారు. ఈ 5 కారణాలు అర్జునుని కరుణ స్వభావాన్ని మరియు అతని నైతిక విలువలు చూపిస్తాయి. కృష్ణుడు భగవద్గీత అంతటా ఈ ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. హరే కృష్ణ.